గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా ముందుకు నడిపిస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో భాగమే ఏ పేదవాళ్ళకైతే, ఏ గ్రామాల్లోనైతే, ఏ మున్సిపాలిటీలోనైతే మౌలిక వసతులు ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయో వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించాలనే దిశలో ఈ 99 రోజుల ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా ఈనాడు దమ్మాయిగూడెంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులందరి సమక్షంలో మీ గ్రామానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ నాయకులు చెప్పారు. దాంట్లో కరెంటు దాని గురించి చెప్పారు. రేపు సాయంత్రానికల్లా కరెంటు సమస్యను పరిష్కారం అవుతుంది. ఇంకా రోడ్లు ఇతరత్ర తను కొన్ని సొంతంగా తన ఎన్నికలప్పుడు వాగ్దానం చేశాడు, నేను చేస్తానన్నాడు, చేస్తాడు. మాటిచ్చాడంటే రాజశేఖర్ అన్న వెనక్కి పోడు, చేస్తాడు. దాంతో పాటు ప్రభుత్వ పక్షాన మీ శాసనసభ్యుడిగా నా పక్షాన్ని కూడా ఈ దమ్మాయిగూడానికి ఏవేవి తన హామీ ఇచ్చారో వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాదే. ప్రభుత్వం అంటే వేరు, ప్రజలంటే వేరు కాదు. ప్రభుత్వం అంటేనే ప్రజలు, ప్రజలంటేనే ప్రభుత్వం. ప్రజల కోసమే నిరంతరం తాపత్రయపడే ఇందిరమ్మ ప్రభుత్వంలో భవిష్యత్తులో ప్రతి పేదవాడికి ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి మాటని నెరవేరుస్తాము. కొన్నిటిని ఇప్పటికే మీ ఇంటికి చేర్చాము. అందుట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడింటికి ఇస్తున్నాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదంటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులన్నీ ఇచ్చాం. 10 సంవత్సరాలు పేదవాడి ఆత్మ గౌరవానికి క్షేమంగా ఉన్న ఇల్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ శాసనసభ్యుడిగా నేను మంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత కూడా మీ ఇంటి దగ్గరికి ఇల్లు రాబోతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఏదో ఒక్కసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో అయిపోయింది, మా దగ్గర డబ్బు లేవు అని చేతులు చూపించే ప్రభుత్వం కాదు. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ రాబోయే 3 సంవత్సరాలు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అది పేదోడి ప్రభుత్వం అంటే, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం అంటే, పేదవాడికి భరోసా భద్రత ఇచ్చే ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం. అదే రకంగా ఈ 99 రోజుల దాంట్లో కార్యక్రమంలో మన గ్రామంలో అన్ని రకాలుగా ఒక మోడల్ గ్రామంగా ఈ దమ్మాయిగూడాన్ని ఏర్పాటు చేసే దాంట్లో గ్రామ పెద్దలతో పాటు గ్రామస్తులంతా కూడా సహకరించాలి. మా చెల్లి సర్పంచ్ గారి ఆధ్వర్యంలోని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.